సర్కిల్ మేడం గారు చేతులు చెప్పేది ఉంది కానీ కంఫర్టబుల్గా పడుతుంది. ఈ రోజు నుంచి పెన్షన్ ఏదైతే పెంచుతాం ఎలక్షన్ చెప్పామో పెంచుతాం. 65 లక్షల మందికి 4,400 కోట్లు ఈరోజు ఇస్తున్నాం. ఇట్లా సీరియస్ ఉన్నట్టు 17 రూపాయలు ఇస్తాం. ఎవ్రీ మంత్ యూ గెట్ 50%. ఇక నా గవర్నమెంట్ తరఫు నుంచి కావాలంటే చెప్పండి. అంటే మెడిసిన్ వచ్చిన 1వ తారీఖు నుంచి 3,000 పెన్షన్ 4,000 చేస్తాను చెప్పాం. 4,000 చేస్తాను కన్నా ఏం ఇంతకుముందు 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పెట్టింది. 2,000 నుంచి 3,000 చేస్తానికి. ఇప్పుడు 3,000 నుంచి 4,000 చేస్తానికి 15 రోజులు పెట్టింది. చేస్తామని చెప్పాము. పెయింటింగ్ చేస్తాము. 3 నెలలు కూడా కలిపి 7,000 ఇచ్చాము. వచ్చే నెల నుంచి ప్రతి నెల 4,000 రూపాయలు. అర్థం కదా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిపి చెప్పారు. అది అమలు చేస్తారు. పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతని పక్కన పెట్టుకోకుండా ఈరోజు 65 లక్షల 18,000 మందికి పెన్షన్లు పెంచి ఈ పెన్షన్ కార్యక్రమం ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు ఇచ్చేవాళ్ళు. తర్వాత 70 రూపాయలు చేశారు తెలుగుదేశం పార్టీలోనే. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాన్ని 300 కంటే కొద్దిగా తగ్గి 200 రూపాయలు ఇచ్చారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు మళ్ళీ 2,000 రూపాయలకి పెంచారు. ఆ 2,000ని 3,000 చేయడానికి గత ప్రభుత్వానికి 5 సంవత్సరాలు పట్టింది. ఆ 3,000ని 4,000 చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి కేవలం 15 రోజులు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాము. 15 రోజులు పెంచడమే కాకుండా ఆయన ఏ రోజైతే మాటిచ్చానో ఏప్రిల్ మాసానికి, మే మాసానికి, జూన్ మాసానికి బకాయి 1,000 రూపాయలు కలిపి ఈరోజు 7,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి నిర్ణయించానికి మనం చేస్తాము. అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 3,000 నుంచి 6,000 చేశాం. మంచం మీద ఉండి అసలు లెగలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 15,000 రూపాయలు చేశాం. అదేవిధంగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో కొట్టుబెట్టాడు మనకి 5,000 నుంచి 10,000 రూపాయలు చేశామని చెప్పేసి మనం చేస్తాము. ఆర్థికంగా వాళ్ళు బలోపేతం చేయాలి. వాళ్ళ అంగవైకల్యం మూలంగా వాళ్ళకి జీవితం మీద ఒక నైరాశ్యం రాకూడదు. ఇదిగో మా ప్రభుత్వం నాకు అండగా ఉంటుందని ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పెన్షన్ ని పెంచామని చెప్పేసి మనం చేస్తాము. ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి, ఈరోజే కాదు రాబోయే రోజులన్నీ మాసాలన్నీ కూడా ప్రతి పెన్షన్ కూడా ఇంటికి వచ్చి మీకు చేతిలో పెట్టే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి మీకు మనం చేస్తామని చెప్పేసి అసలు 1 రూపాయి కూడా ట్రెజరీలో కానీ ఎక్కడ కూడా 1 రూపాయి కూడా మిగిల్చుకోకుండా ఏ విధంగా ఖర్చు పెట్టారో మీరు చూస్తా ఉన్నారు. ఒక్కొక్క బాత్రూమ్ కి 20 లక్షల రూపాయలు, ఒక్కొక్క రూమ్ కి 50 లక్షల రూపాయలు, ఒక నివాసం ఉండే ఇంటికే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే విధంగా గత ప్రభుత్వం పనిచేస్తే ఏ విధంగా డబ్బులు మిగిలితే ప్రజల కోసం ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తున్నాం. అటువంటి ఆర్భాటానికి కానివ్వండి, అటువంటి దుర్వినియోగానికి కానివ్వండి, లేదా అక్కడ డబ్బులు
డబ్బులు ఇక్కడ డబ్బులు అక్కడ పక్కగా తరలించి తన మనసులోకి ఏదైతే వచ్చిందో అదే కరెక్ట్ అనే భావంతో కాకుండా ప్రజలకు ఏది మేలు జరుగుతుంది అనే విషయం మీద 10 మందితో చర్చించి, ఎందుకంటే 10 మందితో చర్చించని చెప్పేసి ఈరోజు ఈ ఆర్థిక పరిస్థితుల గురించి చర్చించమని మంత్రులకి ఆదేశించారు. నాబార్డు వాళ్ళు కూడా పాకిస్తాన్ గారు కూడా కూర్చుని మీరందరూ కూడా కలిసి చర్చించి నాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి, ఏ విధంగా ఏమి నష్టం జరిగింది, ఆ నష్టాన్ని ఏ విధంగా మనం పూడ్చాలి, ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, మీ తరపు నుంచి మీరు రికమెండేషన్స్ ఇవ్వండి, లేకపోతే మీ సూచనలు ఇవ్వండి, తర్వాత ఏ విధమైన చర్యలు తీసుకోవాలో నేను తీసుకుంటానని చెప్పేసి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా అందరి అభిప్రాయాలు తెలుసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం కృషి చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మీకు మనం చేస్తాను.